పింకీ, అలా అనుకో. నేను మా నాన్నని చూడకుండా ఉండలేను. మా నాన్న పాపం నా జ్ఞాపకాలతోనే జీవిస్తున్నాడు. నేను వెళ్లకుండా ఉండలేను పింకీ. ఎక్కడున్నావత్తా? అమృత గురించి వెతికేది నీకోసమే అత్తా. 25 సంవత్సరాల నుంచి ఒక్కసారైనా నీకు తాతయ్యని నన్ను చూడాలనిపించలేదా? ఈ ఇంటి వారసురాలివి నువ్వే అత్తా, నువ్వే. ఎక్కడున్నావత్తా? ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనజ్జాయే సర్వవిఘ్నోపశాంతయం గణానాన్త్వా గణపతిగం అవామహే కవిం కవీనాముపమస్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆనశృణ్వన్నోతిభిస్సేదసాదనం శ్రీమహాగణాధిపతయే నమః. ఓం గౌరీ పూజ అంచకరిషి నమస్కారం చేసుకోండి. మహాగౌరీ దేవతాభ్యో నమః. మహాగణపతయే నమః. ధ్యాయామి ధ్యానం సమర్పయామి. గణపతి అక్షతలు వేయండి. ఓం శ్రీ మహాగణపతయే నమః. ధ్యాయామి ధ్యానం సమర్పయామి. ఆవాహయామి ఆసనంతో నమస్కారం చేయండి. ఆవాహయామి పాదయో పాద్యం సమర్పయామి. హస్తయో హర్ఘ్యం సమర్పయామి. వక్రతుండాయ నమః. శూర్పకర్ణాయ నమః. హేరంబాయ నమః. స్కంధపూర్వజాయ నమః. సర్వసిద్ధిప్రదాయకాయ నమః. శ్రీమన్మహాగణపతయే నమః. ఓం వందే శంభుముమాపతిం సురగురం వందే జగత్కారణం వందే పన్నగభూషణం మృగధరం వందే పశూనాం పతిం వందే సూర్యసంగవైనినయనం వందే ముకుందప్రియాం వందే భక్తజనాశ్రయం చ వరదం వందే శివం శంకరం. శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర సహిత శ్రీ భవానీ శంకర దేవతాభ్యో నమః. ఓం నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః. ప్రమీలాదేవి గారు, మీరు లేచి నుంచుని అక్షతలు పట్టుకుని 3 సార్లు మీ కుడి చేతి వైపుగా ప్రదక్షిణం చేయండి. యాని కాని చ పాపాని జన్మాంతరకృతాని చ తాని తాని ప్రణశ్యంతే ప్రదక్షిణం పదే పదే
పాపోహం పాపకర్మాణం పాపాత్మా పాప సంభవాత్ రాహిమాం కృపయా దేవి శరణాగతవత్సలహం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్ధసాధకే. శరణాగతవత్సలహం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్ధసాధకే. శరణ్యే త్రయంబకే దేవి నారాయణ నమోస్తుతే. మహాగౌరీ దేవత ఆనందకర్పూర దివ్యమంగళ దివ్యనీరాజనం సమర్పయామి. యా దేవీ సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత. నమస్తస్యై 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 నమో నమః. మహాగౌరీ దేవత అఖండ కరుణా కటాక్ష ప్రసాద సిద్ధిరస్తు. తాంబూలం తీసుకోండి పంతులు గారు, నన్ను ఆశీర్వదించండి. దీర్ఘ సుమంగళీ భవ. మీరు వెళ్ళి మీ భర్త గారి యొక్క ఆశీర్వచనం తీసుకోండి. విష్ణు, నువ్వు చెప్పినట్టు నా ప్రయత్నం ఇప్పటికీ గట్టిగానే చేస్తున్నాను. వీ హోప్ ఆల్ ది బెస్ట్. చేస్తున్నాను కాదురా రామా, నేను ఈ 25 సంవత్సరాలు అదే హోప్తో ఉన్నాను. నా హోప్ నెగిటివ్ కాకూడదు. నువ్వు నా ఫ్రెండ్వే కాకుండా ఒక ఎమినెంట్ లాయర్ అని నీకు ఈ వ్యవహారం అప్పగించాను. సీ దట్ ఇట్ ఇస్ డన్. తప్పకుండా జరుగుతుందిరా, డోంట్ వరీ. ఓకే, నేను వెళ్ళొస్తాను. బై. ఏమండి, ఈరోజు మంగళగౌరి వ్రతం చేశానండి. ఈ వ్రతం చేశాక భర్త అక్షింతలు వేసి ఆశీర్వదిస్తే ఆ ఆడదానికి సౌభాగ్యంతో పాటు సంసారం కూడా నిండు నూరేళ్లు పచ్చగా ఉంటుందండి. నన్ను దీవించండి. 20 సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం మంగళగౌరి వ్రతం చేస్తూ మీరు నా తల మీద అక్షింతలు వేసి దీవించే క్షణం కోసం ఎదురు చూస్తూనే ఉన్నానండి. దీవించండి. నా సంసారం ఇక నుండైనా
సుఖంగా ఉండాలని ఆశీర్వదించండి. నేనున్నంతకాలం మీతోనూ పిల్లలతోనూ ఆనందంగా ఉండాలని దీవించండి. ఏమండి? నీ తల మీద కన్నా ఆ అక్షింతలకి నేల మీద పడితేనే విలువ ఎక్కువగా ఉంటుంది. ఏమండి? నేనేం పాపం చేశానండి? 10 మంది మధ్యలో నీ పరువు నువ్వే తీసుకోకు. అది నీకు సరదా అంటే చెప్పు, అలాగే చేస్తాను. కనీసం కాళ్ళకైనా దండం పెట్టుకొనివ్వండి. నీకు ఆ అర్హత కూడా లేదు. నిన్నింకా ఒక మనిషిలా ఈ ఇంట్లో ఉండనిస్తున్నందుకు సంతోషించు. అంతకన్నా ఎక్కువ ఆశిస్తే పరిస్థితులు వేరుగా ఉంటాయి. పాపం ప్రమీలాదేవిని ఆ మంగళగౌరి ఎప్పుడు కరుణిస్తుందో. ప్రమీల, నువ్వు నాకు తెలిసినప్పటి నుంచి చూస్తున్నాను. ఇన్ని బాధలు పడుతూనే ఉన్నావు. భూదేవిలా కష్టాలు మోస్తూనే ఉన్నావు. ఆ మంగళగౌరికి నీ మీద ఇంకా కనికరం కలగలేదు. ఏం చేయను మాలిని? నా తలరాత ఎందుకు ఇలా తగలడిందో తెలియడం లేదు. ఏ జన్మలో ఏ పాపం చేశానో అర్థం కావడం లేదు. ఆ తల్లి మంగళగౌరి నాకు మాంగళ్యాన్నిచ్చిందే కాని మాంగళ్య సుఖాన్ని నా మొహన రాయలేదు. నుదుట బొట్టిచ్చిందే కాని ఆ బొట్టు పెట్టే భర్త ముందు విలువివ్వలేదు. ఆయుర ఆరోగ్యాన్నిచ్చిందే కాని నా భర్తతో కలిసి వాటిని అనుభవించే యోగం ఇవ్వలేదు. ఏంటి మాలిని ఇది? నాకే ఎందుకు ఇలా జరుగుతుంది? ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్తతో సంతోషంగా సంసారం సాగిపోతుందని నీ ఫ్రెండ్గా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. శివుడిగా సగభాగం ఇవ్వడమే కాకుండా గంగలా నెత్తిమీద పెట్టుకుంటాడనుకున్నాను.
గంగలా నెత్తిన పెట్టుకోవాలని నేనెప్పుడూ కోరుకోలేదు. నన్ను దీవిస్తూ 4 అక్షింతలు తల మీద వేస్తే చాలని కోరుకున్నాను. పెళ్లిలో తలంబ్రాలు కూడా నోచుకొని నేను జీవితాంతం నా భర్త దీవిస్తూ వేసే అక్షింతలు కావాలని ఆశించాను. కానీ నా జీవితం నలుగురిలో నవ్వులు పాలై నా భర్తతో నా తల మీద 4 అక్షింతలు కూడా వేయించుకోలేని దీని స్థితికి దిగజారుతుందని నేను ఊహించలేదు. ఓ మల్టీమిలియనేర్ అశోకవర్మ కూతురువైన నువ్వు ఇలాంటి జీవితం గడుపుతావని గాని ఇలాంటి పరిస్థితులు ఎదుర్కొంటావని గాని కల్లో కూడా అనుకోలేదు ప్రమీల. సారీ. పైనున్న పరమేశ్వరుడు ఏం చేయలేక ఊరుకుంటే నువ్వు మాత్రం ఏం చేయగలవు మాలిని? నన్ను చూసిన వాళ్ళందరూ నేను కోటీశ్వరుడు అశోకవర్మ కూతురునని తెలిసి నా జీవితమంతా పూలబాటే అన్నారు. కాని పూల కింద కనపడకుండా ఉండే ముళ్ళ మీద రాళ్ల మీద నడిచే బతుకయింది నాదే. ఈ అక్షింతలు కూడా నా తల మీద పడలేకపోతున్నందుకు నన్ను చూసి జాలి పడుతున్నట్టే అనిపిస్తుంది. ప్రమీల, కంట్రోల్ యువర్ సెల్ఫ్. నీకు తప్పకుండా మంచి రోజులు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వస్తాను ప్రమీల. ది గ్రేట్ మల్టీమిలియనీర్ అండ్ ఇండస్ట్రియలిస్ట్ మిస్టర్ అశోక్ వర్మ, నీ కళ్ళు చల్లపడ్డాయా లేక ఇంకా రగిలిపోతున్నాయా? నాన్న అని పిలవడానికి కూడా అసహ్యం కలిగేలా చేశావు. రక్త సంబంధాన్ని, నీ కూతురు జీవితాన్ని నేల మీద పడేసి నల్లి నలిపినట్టు నలిపేశావు. నీ దృష్టిలో తప్పైనా నా దృష్టిలో తప్పు కాని ఒకే ఒక తప్పు, నాకు నచ్చిన వాణ్ణి ప్రేమించడం. నీకు నచ్చలేదని కట్టుబట్టలతో వచ్చేసినా నా మీద కక్ష సాధించావు. కన్న కూతుర్నని కూడా చూడకుండా, కనీసం సాటి మనిషి మీద చూపించే జాలి కూడా నా మీద చూపించకుండా నా గొంతు కోసావు. నన్ను స్థితికి తెచ్చావు. నన్నింత క్షోభ పెట్టిన నువ్వు ఏం పట్టుకుపోతావు అశోకవర్మ? కూతురుగా కాకపోయినా ఒక ఆడపిల్లగా నా ఉసురు నీకు తగులుతుంది. అసలు నీ పేరు కూడా తలవకూడదనుకున్నాను, నీ ఫోటో కూడా చూడకూడదనుకున్నాను. నేను పడుతున్న నరకయాతన ఎప్పటికైనా నువ్వు చూడాలని, ఏదో ఒకరోజు ఇదంతా నీకు తెలిసి నువ్వు చేసిన తప్పు సరిదిద్దుకునే అవకాశం లేక
నువ్వు కుమలి కుమలి ఏడవాలని నేను ఎదురు చూస్తున్నాను. నా బ్రతుకిలా అవ్వడానికి నువ్వే కారణం. నా ప్రతి కన్నీటి చుక్కకి నువ్వే కారణం. నేను నీ మీద కోపంతోనూ కసితోనూ బ్రతుకుతున్నాను. వెంకీ, నేను అమృతని. అమ్మతో కలిసి నాన్న దగ్గరికి వెళ్ళాలనుకున్న ప్రోగ్రాం ఫెయిల్ అయిందే.